సంబరంగా సదరు ఉత్సవాలు ఆకట్టుకున్న దున్నపోతుల విన్యాసాలు. సంగారెడ్డి పట్టణం బైపాస్లో పెద్దగుల్లాస్ హరీష్, విక్రమ్, శ్రీకాంత్ యాదవ్ ఆధ్వర్యంలో సదరు ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీజీఐఐసి చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి పాల్గొన్నారు. సదరు ఉత్సవాలలో బైపాస్ కోలాహలం నెలకొంది. దీపావళి తర్వాత ప్రతి సంవత్సరం ఈ ఉత్సవాలను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. కానీ ఈసారి బైపాస్లో మొట్టమొదటిసారిగా సదర్ నిర్వహించడం అందరినీ ఆకట్టుకుంది. ఆనందంగా అలంకరించిన దున్నపోతులను డీజే పాటలతో అనుగుణంగా ఆడిస్తూ విన్యాసాలు చేయించారు. నితిన్ గారికి అందరు పైకి రావాలి. పప్పి బబ్లన్నా పైకి రా. బబ్లన్నా కిందికి పంపించాలి. లేదన్నా బబ్లన్నా లేవు లేవు ఒకసారి లేపే లేపే జరా సతాయిస్తుంది బబ్లన్నా. అన్నా స్కైలాబ్ తమ్ముడు హరీష్ అన్నా స్కైలాబ్ పక్కకి జరుగురా నాయన. అదే బాబు దర్గా సాయాలో వారికి స్వాగతం సుస్వాగతం. స్పీకర్ల దగ్గర ఎవరు ఉండొద్దన్నా బాబు
మా అన్న హరీష్, మా బామ్మర్ది సాయి, మా ఇంకో అన్న విక్రమ్ ఆధ్వర్యంలో మేము సదర్ కార్యక్రమం జరపడం జరిగింది. ఇంత పబ్లిక్ గ్యాదరింగ్ చాలా బాగా అనిపించింది. సక్సెస్ఫుల్గా అయినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. వచ్చిన ప్రజానికానికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇంత మంచి చేరడానికి సంఘటన చాలా ధన్యవాదాలు. మళ్ళీ ఇలాంటి స్థలం ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ స్థలం ఇచ్చారు, వాళ్ళకి ధన్యవాదాలు. మా బావలు, మా బామ్మర్దులు, మా అన్నదమ్ములందరూ కలిసిమెలిసి చేసుకునే పండుగ ఈ యాదవ్ కులస్తులకు ఇష్టమైన పండుగ. మాకు మా జాతిని తెలియజేసే పండుగ. నేను కూడా మాకు ఆనందంగా చూస్తున్నందుకు మీకు ఖచ్చితంగా సేపడుతున్నాము. నగర ప్రజలకు అందరికీ ధన్యవాదాలు. కార్యక్రమం చాలా సంతోషంగా ఆనందభరితంగా జరిగింది. కురుమకొల్ల యాదవులంతా ఐక్యంగా ఉండి కురుమకొల్ల యాదవులంతా ఈ సదర్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ యొక్క కార్యక్రమానికి సంగారెడ్డి పట్టణంలోని యువత ప్రధానంగా అందరూ కూడా హాజరై విజయవంతం చేసిన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్కు, జర్నలిస్టులకు, ఫోటోగ్రాఫర్స్కి అందరికీ కూడా హాజరైన మిత్రులు, సోదరులు అందరికీ కూడా పేరు పేరున కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి సహకరిస్తూ ఈ కార్యక్రమం నడిపిస్తున్న హరీష్కి, విక్రమ్, శ్రీకాంత్. మరి సదర్ ప్రోగ్రాం అనేది మరి యాదవులకు సంబంధించిన పండగ. మరి ఆ యాదవులందరూ కూడా ఒక దగ్గర కలుసుకోవడం, అలాగే మన దైవమైన కృష్ణుని కూడా మరి చూసే విధంగా, కృష్ణుడు ఏ వాడిలో ఉండే గొల్లవాడిలో ఉండి పెద్దగా మరి వెన్న ముద్ద తింటూ ఈ రోజును కూడా గుర్తింపుగా మరి చేస్తున్నారంటే మరి మనమందరం ఇక ముందు కూడా మన సమాజం కోసం మనమేం చేద్దాం. ఇలా కలిసివడం కాదు, ప్రతి సంవత్సరం కలుస్తున్నాం. సమాజంలో, సంఘంలో మరి పెద్దల మాట విని, వాళ్ళు చెప్పే మాటలు విని మనం కూడా నడుచుకోవాలి. ముఖ్యంగా ఇక్కడ యువకులు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఒక మంచి మాట చెప్ప